ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. మనము బలంగా ఒకప్పుడు ఉద్యమ సహచరులుగా బలంగా మనం అప్పుడప్పుడు కలిసే దశలో బీజేపీ పార్టీ 1990 దశకంలో బీజేపీ పార్టీ చాలా బలహీనంగా ఉన్నటువంటి పార్టీ. ఆనాడు మా వామపక్ష భావజాలం, దేశంలో ఉన్న వామపక్ష భావజాలంతో పాటు అటు ఎంఎల్ పార్టీలు ఇవన్నీ కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. తన హిందుత్వ భావజాలము ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక నేపథ్యంతో ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ఇవాళ ఎదుగుతూ ఈ స్థితిలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ అంత బలమైన బీజేపీ భావజాలాన్ని ఎదుర్కొని ఒక సుదీర్ఘంగా ఎదుర్కొని తను ఏ భావజాలంని పుణికిపుచ్చుకొని తాను కూడా ఒక సైద్ధాంతిక శక్తిగా ఇలా ముందుకు వస్తుండు. ఆ సైద్ధాంతిక శక్తి ఎటువంటి శక్తి అంటే భిన్నమైనటువంటి భావజాల కలయికతో మీరు అన్నారు. ఇప్పుడు బుద్ధుడు, తర్వాత అంబేద్కర్, తర్వాత సోషలిస్టులు, ఇవాళ వీళ్ళందరూ కూడా యోగేందర్ యాదవ్ లాంటి సోషలిస్టు ఇవాళ స్ట్రాంగ్ సపోర్టర్గా రాహుల్ గాంధీ ఈ వైపు నిలబడము. ఇవాళ ములాయం సింగ్ యాదవ్ యొక్క కుమారుడు ఇలా అతను, తర్వాత మనకు ఇంతకుముందు బీహార్లో చూసినాం ఒక ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి ఒక సిపిఎం ఎస్ఎఫ్ఐ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి. వీళ్ళందరూ కూడా అంటే భిన్న అటు కమ్యూనిస్టులతో మొదలుకొని ఇటు సోషలిస్టులు, తర్వాత ఇలా అనేక ఎంఎల్ పార్టీల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కూడా కోట శ్రీనివాస్ గౌడ్ ఇలా రాహుల్ గాంధీతో జత కట్టడము, ఇట్లా భిన్నమైన భావజాలాలు కలిగినటువంటి ఒక బలమైన శిబిరాలు కూడా రాహుల్ గాంధీతో కలిసిపోవడం అనేది ఇతను సంచరించుకుంటున్నటువంటి ఆ భావజాలం ఏంటి? ఎందుకంటే బీజేపీ బలమైన భావజాలానికి ఇవాళ నెగ్గించుకుంటూ వస్తూ దేశంలో కాంగ్రెస్ కి పునర్జీవనాన్ని పోస్తూ ఇలా తీసుకొస్తుండు. మరి ఆ భావజాలం ఏంటి? అసలు ఏం చేసింది? ఎవరిని కలిసి? ఈ దేశం మన రాజ్యాంగంలో చెప్పినట్టు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. నిజానికి ఇది పూర్తి స్థాయి స్ట్రక్చరల్ దేశం ఏం కాదు మనది. అనేక జాతుల సమాహారం, అనేక సంస్థానాల సమాహారం, ఒక ఫెడరల్ దేశం ఇది. ఈ ఫెడరల్ దేశంలో ఒకే రకమైనటువంటి ఆచార సాంప్రదాయాలు, ఒకే రకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయనే దానికి ఎవరు కూడా ఈ దేశ ప్రజలు అంగీకరించారు. ఎందుకంటే మనకు ద్రవిడియన్ కల్చర్ ఉంటుంది, అక్కడ కొంత ఆర్యన్ కల్చర్ ఉంటుంది, అక్కడ నార్త్ ఈస్ట్ పోతే ఇంకా డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. కాబట్టి అన్ని కల్చర్ అంతే. కాబట్టి రాహుల్ గాంధీ ఏంటంటే ఈ మార్క్సిజాన్ని, ముఖ్యంగా బౌద్ధాన్ని సంగ్రహించి, అంబేద్కరిజాన్ని, పూలేవాదాన్ని, పూలే మహాజనవాదాన్ని అన్నిటి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక సంకలితంగా ఒక భిన్నమైనటువంటి భావజాలంతో ఆయన ప్రయాణం ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితిగా మనకు గనుస్తుంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల ముందు సేవ్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక పెద్ద మూమెంట్. అది నిజానికి అంతే. సేవ్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్ద మూమెంట్ అంకురార్పణ జరిగింది. అదే మనకు ఉదాహరణ అట్లా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కులగణన అనేది ఒక ఎక్స్రే అన్నాడు, ఒక రెవల్యూషనరీ ఇది నిజంగా ఇవ్వడంలే ఆ మాట. కులగణన అనేది ఈ దేశానికి ఎక్స్రే కావాలి కదా. ఇప్పుడు మనం పోతాం, దవాఖానాకు పోతాం, మనకేమో అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే మనం డైజెషన్ చేస్తేనే కదా తెలిసేది. డయాగ్నోస్టిక్ తెలియకుండా మనకు రాయడం, మెడిసిన్ రాయడం. ఈ దేశం కులాలతో కూడుకున్న సమాహారం. ఈ దేశంలో కులాలతో కూడుకున్న సమాహారం. ఇప్పుడు భారతదేశానికి బయట ఉన్న దేశాలలో ఆ దేశంలో మనం ప్రజలు వర్గాలుగా విభజించవచ్చు, ఒక 2 వర్గాలుగా విభజించి చెప్పొచ్చు. కానీ భారతదేశంలో మనం చెప్పలేము. ఈ దేశంలో సంచార జాతులు అంటే వాళ్ళు పేద ప్రజలే. ఈ దేశంలో రూలింగ్ క్లాస్ లేరు, వాళ్ళు ఎక్కడ కూడా రూలింగ్ క్లాస్ లేరు. ఎంబీసీలు అంటే వాళ్ళ అస్తిత్వం వాళ్ళకు ఉన్నది, బీసీలుగా వాళ్ళ అస్తిత్వం వాళ్ళకు ఉంది, దళితులుగా వాళ్ళకు ఉండే అస్తిత్వం వాళ్ళకు ఉన్నది. ఇవన్నీ కూడా ఒక భిన్నమైనటువంటి వాతావరణం. అందుకే సమగ్ర కులగణన చేయడం ద్వారా ఈ దేశంలో ఎక్స్రే లాంటిది అనమాట. ఏ కులం పరిస్థితి ఏమున్నాయి. ఎందుకంటే ఇండియాలో మాత్రమే కులానికి అతీతంగా పేదరికం అనేది ఉండదు. ఇండియాలో మాత్రమే పేదరికం. ఇండియాలో పేదరికం ఏడుంటుంది అంటే నిమ్న కులాలనే ఉంటుంది, నిమ్న కులాలనే పేదరికం ఉంటుంది. అట్లా అది ఇండియాను ప్రపంచంలో మనం ప్రపంచ చిత్రపటం కనుక పెట్టుకుంటే పేదరికం ఏ దేశంలో ఎట్లుందని మనం కనుక వర్గీకరణ చూసుకుంటే ఇండియాలో మాత్రం కులాలనే పేదరికం ఉంటుంది. కులాలకు అతీతంగా పేదరికం అని లేని దేశం ఏదైనా ఉందంటే అది ఇండియా మాత్రం. అంతే, ఇండియా ప్రత్యేకత అది. ఇవన్నిటి కూడా చాలా దగ్గరగా లోతుగా అధ్యయనం చేస్తున్నాడు. ఆయన దగ్గర అటువంటి టీం మనకు ఉన్నది.